వ్యతిరేకిస్తాం. 1% రిజర్వేషన్ వద్దు వద్దు, 1% రిజర్వేషన్ వద్దు వద్దు. రిజర్వేషన్ శాతం పెరగాలి పెరగాలి. రెల్లీలకు 2 నుంచి 5% పెంచాలి పెంచాలి. రిజర్వేషన్ ఫలాలు పంచాలి పంచాలి. వ్యతిరేకిస్తున్నాం రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం. 2 నుంచి 5% రిజర్వేషన్ పెంచాలి పెంచాలి. 2 నుంచి 5% రిజర్వేషన్ పెంచాలి పెంచాలి. వచ్చారు ఇప్పుడు చెప్పండి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మరోసారి పునరాలోచన చేయాలని, అట్టడి కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందే విధంగా, అట్టడి కులాలు అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాలకు కార్పొరేషన్ ప్రకటించినట్లే మాది కార్పొరేషన్ ప్రకటించినట్లే ఢిల్లీలో కూడా కార్పొరేషన్ ప్రకటించాలి. తక్షణమే ఢిల్లీ కార్పొరేషన్ చైర్మన్ నియమించాలి. అదేవిధంగా రాజకీయ ప్రాతినిధ్యం ఢిల్లీకి ఎమ్మెల్సీ కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది మాది ఏల్పొనం గ్రామం, మాది గొల్గొండ మండలం, అనకాపల్లి జిల్లా. మరి ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రెల్లీలు వెనకబాటుతనాన్ని గురించి ప్రభుత్వం గుర్తించాలి. మరి 2011 నాటి కులగణన కాదు, అలాగే కొత్త కులగణన చేసి మరి రెల్లీలకు స్థితిగతుల గురించి, అలాగే కులగణన మొత్తం ఎవరన్నా తెలియపరచాలి. అలాగే మాదుల కులగణన జనాభా లెక్క చెప్తారు, అలాగే మాల కులగణన చెప్తున్నారు, జనాభా లెక్క చెప్తున్నారు. అలాగే మా కులగణలో కూడా మా జనాభా లెక్క పరిశీలించి మా కులగణన లిస్టు మొత్తం ఇచ్చి మరి రెల్లీలకి 1% కాదు 5% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మరి ఈ రెల్లీలకు న్యాయం చేకూరేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎంల వర్యులకి, అలాగే మన స్పీకర్ వర్యులు అయ్యన్న పాత్ర గారికి కూడా ఈ సమాపకంగా మరి రెల్లీల తరపున అందరూ ఇక్కడికి వచ్చి ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. దయచేసి మా రెల్లీలు ఒక ఆవేదన గుర్తించి మరి మాకు 1% కాదు 5% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రెల్లీలకు న్యాయం చేకూరేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తాం, మేము అర్జించుకుంటున్నాం. జై రెల్లీ.